దేవునికి స్తోత్రం. ఈరోజు నిత్యాశ్రయ దుర్గమగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన వాగ్దానం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ప్రియా నిత్యాశ్రయ దుర్గమగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరతున్న ఎడల కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. దేవుడు అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకరమైన ఘనమైన సుందరమైన కార్యం ప్రభు మీ జీవితంలో ఆయన జరిగించగల మహాదేవుడే. మిమ్మలను నిత్యము నడిపించగల మహాదేవుడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచగల మహాదేవుడు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు కూర్చుండు నీటి ఓటవలే ఉండాలని ఆ మహిమాస్వరూపుడు కోరుకుంటున్నాడు. ప్రభు మిమ్మల్ని నిత్యము నడిపించాలని, సంవత్సరం యొక్క మొదటి దినము నుండి సంవత్సరాంతరం వరకు ఆయన ప్రసన్నత సన్నిధి మీకు తోడుగా వచ్చును. యుగ సమాప్తి వరకు కూడా ఆయన నీతో కూడా ఉండగల మహాదేవుడే. మిమ్మల్ని నడిపించి బలపరచగల మహాదేవుడు. సదాకాలం ప్రేమతో నడిపించే మహిమానితుడైన యెహోవా నాకు నేను మార్పులేని వాడిని అంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు. యెహోవా నా కాపరి అని ఒప్పుకోలు చేసి నా దావీదు, ఆయన నన్ను పచ్చికల చోట్ల పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్న మహాదేవుడని పాడుచున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి గాఢాంధకార లోయలో నడిచినను మీరు కీడును గూర్చి భయపడనక్కర్లేదు. ఆయన దుడ్డుకర్రయు ఆయన దండము మిమ్మల్ని ఓదార్చును. ఆయన ఎంత వరకు మిమ్మల్ని నడిపించును, పరలోక రాజ్యం చేరు వరకు మిమ్మల్ని నడిపించగల మహాదేవుడే. మీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షములే మీ వెంట వచ్చును. చిరకాలము మీరు నిలిచిందురు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా అని హృదయాంతరంగంలో నుండి ప్రార్థించండి. గొర్రెల కాపరి తన గొర్రెల యావత్తును ఒకే విధంగా నడిపించాడు. కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి, కొన్ని దెబ్బతిన్న గొర్రెలు నడువులేక వెనుకబడి ఉండును. వాటన్నిటినీ వాటి స్థితిగతులను తగినట్లుగా ప్రేమతో కాపరి నడిపించగల మహాదేవుడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లలకును కూర్చి రొమ్మును అణుచుకొని పోయెను. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించగల మహాదేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మీ బలహీనతలో కుంగిన ఆత్మీయ స్థితిగతులను ఎరిగి ఉన్న మహాదేవుడే. ఎలాగూ ఒక తండ్రి తన బిడ్డను మోయిచున్నాడో, ఎలాగూ పక్షిరాజు తన బిడ్డలను రెక్కల మీద మోయిచున్నాడో, అలాగే ఆ మహిమాస్వరూపుడు, ఆ మహిమానితుడు, అద్వితీయ సత్య స్వరూపుడు, ఆ సర్వసృష్టికి జగత్రక్షుడు, ఆది సంభూతుడు మిమ్మల్ని చక్కగా నడిపించి మీకు జయము, విజయము, ఆనందము, ఆదరణ ఇచ్చి ఆయుధారోగ్యాలు ప్రసాదించి కృపాక్షయంతో నింపి బలపరచగల మహాదేవుడే. మన బలహీనతలో బలం అనుగ్రహించగల మహాదేవుడే. నిత్యము నడిపించగల దేవుడు. క్షామకాలమందు ఆయన మన తృప్తిపరిచి మన ఎముకలను బలపరిచి మళ్ళా నీరు కట్టిన తోట వల్లే ఉబుకుచుండు నీటి ఓట వల్ల ఉంచగల మహాదేవుడికి మనసిప్పి హృదయంపి ఇప్పుడే ఆయన ప్రార్థిద్దామా? మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే మహాదేవుడు, ప్రార్థన ఆలకించే అద్వితీయ సత్యస్వరూపుడు, ప్రార్థనకి గొప్ప జయమిచ్చే జయనాథుడు, ఆ విశ్వ విజయ ప్రదాతకి, ఆ చక్రవర్తికి, ఆ మహిమానుతుడికి మనం ప్రార్థించేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ఆత్మస్వరూపుడా, సత్యస్వరూపుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. నాయనా, మా ఎడల మీ కృప, మీ కాపుదల, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ దయచేయండి. మీ ఆయుధారోగ్యాలు ప్రసాదించండి. మీ కృపాక్షాలను మాకు అందించండి. మంచి కాపరి, ప్రధాన కాపరి, నీకు స్తోత్రాలు దేవా. మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించండి తండ్రి. మీ కుమారుడు యేసునామములో పరిశుద్ధాత్మ అధికారంతో నింపండి దేవా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి నాయన. నిత్యము నడిపించగల మహాదేవుడు. క్షామకాలమందు నాయన మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని నీరు కట్టిన తోట వలె ఉంచగల దేవుడువు. మీరు ఇచ్చిన వాగ్దానాల పేరకు గొప్ప జయ విజయాలు దయచేసి బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి విజయం దయచేయండి. మీ
మేలుతో వెలుగుతో జయంతో నింపని నా ప్రభును రక్షకుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.